సో, మన జీవితాన్ని క్రీస్తుకి ఎంతవరకు సమర్పిస్తున్నాం? అలాగే లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా! నాట్ ఓన్లీ లవింగ్ బట్ ఆల్సో వి నీడ్ టు లెర్న్ గివింగ్. దశంభాగాల గురించి మాట్లాడట్లేదు గానీ, దశంభాగంలో ఉంటున్న ఈ యొక్క సమయాన్ని దేవునికి ఎంతవరకు ఇస్తున్నాం? 24 గంటల్లో దశంభాగం కింద ఆయన సమయాన్ని ఆయనకి కేటాయిస్తున్నామా? మన వాక్య ధ్యానంలో ఆయనతో గడిపే సమయం ఎంతసేపు ఉంటుంది? కొంతమంది ఎలా ఉంటుంది అంటే టకటక చదువుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దే డోంట్ లీన్ ఆర్ వెయిట్ అపాన్ గాడ్ ఆర్ లిసన్ టు హిస్ వాయిస్. వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఈ పిటిషన్గా దేవునికి సమర్పిస్తారు కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన మన కొరకు ఏం చెప్తున్నాడని ఆలకించే సమయం మనకి లేకుండా పోతుంది. చాలాసార్లు మన ఒక సమస్యలు లేదంటే ఇబ్బందికరమైన సందర్భాలు వచ్చినప్పుడు మనం ఆయన మీద ఆధారపడగలుగుతున్నాం. ఆర్ వి వెయిటింగ్ ఫర్ హిస్ డెసిషన్? నో గాడ్. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు దేవుడు మన కోసం ఏం చేశాడో, దేవుడు యొక్క ప్రేమను మనం కనుగొన్నప్పుడు ఆయన్ని ప్రతిబింబించే వారిగా ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యంలో అనేక అంశాల్లో మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు అని తెలియజేయబడింది. ఏమై ఉన్నారు అనుకుంటే లాస్ట్ టైం చెప్పబడినట్లుగా యూ నీడ్ టు షో ఇన్ యాక్షన్. నీ యొక్క మాట సరళంగా ఉండాలి. నీ యొక్క మాట సులువుగా లేదా ప్రేమ కలిగిందై ఉండాలి. అయ్యా, ఈ బ్రదర్తో మాట్లాడితే ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ సిస్టర్తో మాట్లాడితే ఎంత నెమ్మదిగా అనిపిస్తుందో అన్న సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అంతేగాని అమ్మో బ్రదర్ ఫోన్ చేస్తున్నాడు వద్దురా నాయనా, తలపోటు లేదా వివిధ అంశాలు ఎప్పుడు వస్తాయంటే కనుక మన మాటలు ఇతరులని, అవతల వ్యక్తిని నొప్పించేటప్పుడు లేదా బాధించేటప్పుడు, ఈయనకి నా బాధ పంచుకునే దానికంటే దానికి డబుల్ బాధ కలుగుతుంది ఈయనతో మాట్లాడితే అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు అవతల వ్యక్తితో మాట్లాడడానికి అంత ఇష్టత చూపించరు. అందుకని మన మాట అందుకే దేవుని మాట చెప్తుంది ఏంటంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఒకవేళ లోకానుసారంగా చాలా నానుడులు ఉంటాయి లేదా సామెతలు. ఆ సామెతలు ఒకటి ఏంటి అంటే అన్నీ వేశ్యుడు నన్ను వేశ్యుడు అంటారు. ఏంటి అంటే ఉప్పుని పోల్చి వారు చెప్తున్న సూక్తి అది. అంటే కూరలో అన్నీ వేస్తారు కానీ ఉప్పు లేకపోతే గనక అది అంత రుచికరంగా అనిపించదు. ఒకవేళ అన్నీ వేసిన తర్వాత కొంచెం సరి సమానంగా కావలసినంత ఉప్పు కనుక వేసుకుంటే అది చాలా రుచికరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క జీవితం, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన కూడా అలాగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మరొక సందర్భంలో చెప్పబడిన మాట ఏంటి అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మరి లోకానికి వెలుగై ఉన్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ వెలుగు నీ జీవితంలో ప్రకాశించినప్పుడు. మన జీవితమే వెలుగు చీకట్లో ఉంది, మరి ఇతరులకి వెలుగు ఎలా చూపిస్తాం? ముందు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన వెలుగుని మనం స్వీకరించగలిగితే గనక వీ కెన్ రిఫ్లెక్ట్ దట్ లైట్ టు దిస్ వరల్డ్. ప్రపంచానికి ఆ యొక్క వెలుగుని చూపించే సూచనగా మన జీవితాలు వెలిగించబడతాయి. ఇతరుల్ని వెలిగించే వారిగా మీరు ఉండగలుగుతారు. ఎప్పుడు అంటే మీరు క్రీస్తులో వెలిగించబడినప్పుడు. అంతే కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే వెలిగించబడింది ఎక్కడ పెడతారండి?
స్టాండ్ పోస్ట్ అంటారు కదా. ఈ యొక్క వచనం నాకు చెప్తున్నప్పుడు మీ యొక్క యుక్త వయసులో లేదా ఇంకా సండే స్కూల్ టైంలో నాకు గుర్తొచ్చేది ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మీరు లోకానికి వెలుగై ఉన్నారు కదా అంటే మనం కూడా టార్చ్ పట్టుకుని అలా నించోవాలా అనుకున్నాం. కానీ మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడవడిక ఇట్ షుడ్ బి రెన్యూడ్, లేదంటే రూపాంతరం కలిగి ఉండాలి. ఇంతకు ముందు ఈయన నడవడిక ఇలా ఉండేది కాదు. ఇంతకు ముందు ఈమె మాట ఈ రీతిగా ఉండేది కాదు. లెట్ మీ పాస్ హియర్ ఫర్ ఎ సెకండ్. ఇప్పుడు మీరందరూ యవనస్తులు, యవన ప్రాయంలో ఉంటా ఉన్నారు. అంతకుముందు ఒకే ప్రాంతంలో పెరిగి ఉంటున్నారు, ఒకే సంఘానికి చెంది ఉన్నారు. కానీ ఆర్ యూ ఏబుల్ టు రెస్పెక్ట్ వన్ అనదర్? మీరు ఒకరు గౌరవించుకునే స్థితిలో ఉన్నారా? బ్రదర్ లేదా సిస్టర్ అని సంబోధించుకుంటున్నారా? మనకు తెలుగు భాషలో చాలామంది గారు అని యాడ్ చేస్తూ ఉంటారు. దట్స్ గుడ్. అలాగా నవీన్ గారు లేదా సామ్రాట్ గారు అని ప్రస్తావించుకోగలుగుతున్నాము. ఎందుకంటే మేము కలిసి పెరిగాం కదా, ఎలా పిలిస్తే ఏంటి? ఒకవేళ మీకు స్నేహితులు, మరి ముఖ్యంగా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఆ తొట్టిల్లు పాటు ఎక్కడ జరుగుతుంది అంటే కనుక ఎక్కువ శాతం వారి యొక్క స్నేహితులు వచ్చే లోకానుసారంగా ఉండే స్నేహితులు ఏం చేస్తూ ఉంటారంటే పక్కన వాళ్ళని కించపరచడం, కిందకి లాగడం చేస్తూ ఉంటారు. అదే హాస్యం, అదే హాస్యాస్పదం అనుకుంటారు. కానీ వాళ్ళు నవ్వుల పాలు కలిగించేదిగా వారి యొక్క సంభాషణ ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటి అంటే ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు ప్రేమించండి, ఒకరికొకరు ప్రోత్సహించుకుని క్రీస్తులో ఎదగాలి. ఎదిగింప చేసే విధంగా మీ యొక్క మాట, మీ యొక్క భాష ఉండాలి. ఒకవేళ మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఒక సండే స్కూల్ పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్, లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు అని అడిగితే ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్? పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో మీరు ఎంతవరకు తనకి వివరించే దిశగా మీ యొక్క అధ్యయనం ఉంటా ఉన్నది. ఒకవేళ స్కూలింగ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు హాలిడేస్ మోడ్లో ఉన్నారు. బట్ మనకి స్టూడెంట్ లైఫ్లో ఒక అంశాన్ని, నాకు లెక్కలు రావన్నయ్య, నాకు ఈ లెక్కల్ని వివరించండి అంటే మనం కొంతవరకు ఆ థియరీస్, ఎగ్జాంపుల్స్ చెప్పే విధంగా ఉంటున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బైబిల్ స్టడీ, ఆర్ వి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్? క్రీస్తు అంటే ఏంటి నాకు తెలియజెప్పు అంటే కనుక నాకే తెలియదురా, నీకేం చెప్తాను అంటున్నావా? లేదంటే దిస్ ఈజ్ వాట్ క్రైస్ట్ ఈస్, దేవుడు లోకానికి మనల్ని వెలుగుగా జీవించాలని, మన యొక్క జీవితాలని వెలిగించి ఇతరుల్ని క్రీస్తు వైపు ఆకర్షించాలని ఆయన తపన పడుతున్నాడు అన్న ఈ యొక్క మర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇతరులకి ఎలాగా అర్థం చేసే విధంగా వివరిస్తాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో, ఇట్స్ నాట్ హాఫ్ హార్టెడ్ ఆర్ హార్ట్లెస్, ఇట్ ఈస్ హోల్ హార్టెడ్. నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఒకవేళ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంతమంది సైకిల్ ఉన్నవాళ్ళు మోటార్ సైకిల్ నేర్చుకుంటారు, మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు కార్ నేర్చుకోవడానికి ఈ యొక్క హాలిడే వెకేషన్ని వినియోగించుకుంటారు. సో డ్రైవింగ్ నేర్పించుకునేటప్పుడు లేదా డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి తెలుసు, హ్యాండిల్ మనం పట్టుకుంటే బాగుంటుందా, మనకి నేర్పించే వాళ్ళు పట్టుకుంటే బాగుంటుందా? వాళ్ళు ఒక్కో దిశగా డ్రైవ్ చేస్తూ ఉంటే మనం ఇంకో డైరెక్షన్లో లాగితే ఏమవుతుంది? యాక్సిడెంటే కదా. అందుకని మనం ఎప్పుడైతే దేవుని చిత్తానికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటున్నామో
సమస్యలు వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీ బుద్ధిని, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని నాకు అన్నీ తెలుసు. నేను చదివేశాను. ఇప్పుడు నేను ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదంటే ఐఎమ్ అండర్ గ్రాడ్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్‌ని ముగించేశాను. ఐ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో ఇదే సందర్భం ఏర్పడతా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు వారు శ్రమించి ఇంతవరకు వారి పిల్లల్ని పోషించి వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తా ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఇన్వాడ్ అయిందో, అమ్మ నీకేం తెలియదు, ఈ టెక్నాలజీ గురించి నీకేం తెలుసు అని చాలా చులకనగా తుంచి పడేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సంఘాల్లో అయితే మా పిల్లవాడు మా మాట వినట్లేదు, ప్రార్థన చేయండి అని మా యొక్క పిల్లవాడికి మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మాకేం తెలియదు అని ఆయన తీసి పాడేసే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే గనక వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అని అనుకుంటా ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు కదా, ఈ లోకాన్ని పెంటగా ఎంచుతున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని తీసి పాడేసినట్లుగా ఆయన ఎంచుతా ఉన్నాడు. ఎందుకంటే అంతకన్నా శ్రేష్టమైంది ఆయనకి దొరికింది కాబట్టి. ఈ వర్సెస్ రెఫరెన్సెస్ ఎందుకు చెప్పట్లేదు అంటే గనక, మీరు శ్రద్ధగా విన్నవారైతే గనక వచ్చే వారం ఆ ఒక్క సెంటెన్స్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. అయితే ఎవరైతే శ్రద్ధగా విన్నారో ఆ యొక్క బైబిల్ రిఫరెన్స్ని మెన్షన్ చేయగలుగుతారని ఆశపడుతున్నాను. అందుకనే ఆ యొక్క పదాలని ఉపయోగిస్తున్నాను కానీ రెఫరెన్స్ల గురించి మాత్రం చెప్పట్లేదు. సో టేక్ ఇట్ యాజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడుంది ఇప్పుడున్న టెక్నాలజీలో, లేదంటే అనుభవం కలిగిన ఈ యొక్క థియోలాజియన్స్ని దగ్గర పెట్టుకుని, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులతో అమ్మ ఈ యొక్క వచనం ఎక్కడుంది అని మీరు యూ ఆల్సో ట్రై టు స్పీక్ వర్డ్ ఆఫ్ గాడ్. అరే నా కొడుక్కి ఎంత శ్రద్ధ వచ్చింది వాక్యం పట్ల అని వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఒకవేళ స్నేహితులు లేరు, స్నేహితులు లోకానుసారంగా ఉన్నారు అంటే గనక, మేక్ యువర్ పేరెంట్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఒక రోజుని డే ఆఫ్ తీసుకుని మీ తల్లిను అవుటింగ్కి తీసుకెళ్ళండి. ఆస్క్ దెమ్, డాడీ లేదంటే మమ్మీ, మీ యొక్క యవన ప్రాయంలో ఇలాంటి అంశాలు మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో అది వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే రేపు సందర్భం ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మీకు లేదా మీ పేరున ఎవరైనా దుష్ప్రచారం కానీ మీ గురించి చెడ్డగా చెప్తే మీ తల్లిదండ్రులకి, లేదండి మేము ఆ రీతిగా పెంచలేదు, నా కుమారుడు ఏం చేస్తున్నాడో నాకు సంపూర్తిగా తెలుసు, నా కుమార్తె ఏం చేస్తుందో ఒక తల్లిగా నాకు తెలుసు అనే సాక్ష్యాన్ని మీ తల్లిదండ్రులు మీ గురించి చెప్పగలగాలి. ఏమరండి మా అబ్బాయి సాయంత్రం అయితే ఎప్పుడు పోతాడో తెలియదు, మళ్ళీ మా అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో మాకు అసలు తెలియదు అనుకుంటే గనక జాగ్రత్త, నీ యొక్క సాక్ష్యాన్ని అపవాది చేతికి అప్పగిస్తున్నాం. అది పతనానికే కాదు కానీ నీ యొక్క సాక్ష్యాన్ని కూడా సమాధి చేయడానికి అది ఎంతకన్నా దారితీస్తుంది. అందుకని నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన అధికారానికి మనం లోబడవలసిన వారిగా ఉంటున్నాం. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఏమంటే బైబిల్ స్టడీ ఒక్కటే నాకు ఇష్టం, ఆ తర్వాత నేను టీవీలో సీరియల్ చూస్తాను, లేదా జబర్దస్త్ చూస్తాను, లేదా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాను, అదొక్కటి మాత్రం నన్ను అడగొద్దండి అంటే కనుక యూఆర్ గివింగ్ ఎన్ ఎక్స్క్యూజ్. నువ్వు సంపూర్తిగా ఆయన సమర్పణకు లోపడుతున్న వారుగా ఉండట్లేదు. యూఆర్ నాట్ హోల్ హార్టెడ్లీ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ సరెండర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే దేవునికి, ఆయన చిత్తానికి నీ యొక్క జీవితాన్ని సమర్పిస్తున్నావు,
నీ త్రోవలను సరళం చేయదగిన దేవుడు నీకున్నాడు అని ఆ యొక్క ధైర్యము నీకు కలుగుతుంది. అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడును. మనకు చాలాసార్లు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం. వాట్ ఈజ్ మై నెక్స్ట్ స్టెప్? అందుకే ఆయన యొక్క విశ్వాసం చెప్తా ఉంది కదా, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. నీకు మార్గం కనిపించట్లేదు అనుకుంటున్నప్పుడు ఈ యొక్క వచనం నీకెంతో ఆదరణకరంగా ఉంటుంది. అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇందాక చెప్పబడినట్లుగా ఎవరైనా బ్రదర్ నాకు పలానా సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు అంటే కనుక వాళ్ళకి చెప్పవలసిన మాట ఏంటంటే, బ్రదర్ నిజమే, మన యొక్క జీవితంలో మన బుద్ధిని ఆధారం చేసుకోవడం కాదు, కానీ మన సంపూర్ణంగా దేవుని చేతికి ఈ యొక్క సమస్యను అప్పగిస్తాం. ఆయనే మన మార్గాల్ని సరళం చేసేవాడై ఉంటున్నాడు అని మీరు మాత్రమే సమర్పించుకోవడం కాదు, కానీ మరొకరికి దేవుని వాక్యాన్ని బోధించేవారుగా ఉంటున్నారు. ఈ యొక్క వచనాన్ని మరొకసారి మన వాక్య ధ్యానంలోనికి లేదా మీ యొక్క జీవితంలోనికి ఈ యొక్క మాటను మరీ కంఠస్థ వాక్యంగా నేర్చుకోండి. సామెతల 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Let me ask you, how many of you are submitting yourself to God? దేవునికి మన యొక్క జీవితాన్ని సంపూర్తిగా ఎంతవరకు అప్పచెప్పి ఉంటున్నాం? Is it half-hearted or whole-hearted or heartless? లేదండి, నేను దేవునికి అప్పచెప్తాను కానీ నా మార్గాలు నాయి అనుకుంటే కనుక దానివల్ల వచ్చే పర్యవసానాలు భరించాల్సింది, సహించాల్సింది మీరే. తద్వారా సమస్యలు వచ్చినాయి అంటే కనుక డోంట్ కంప్లైన్. అది ఎన్నుకున్న మార్గము నువ్వే. నువ్వు సమర్పించుకోవాల్సిన రీతిగా సమర్పించుకోలేదు. మీకు ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించి ఈ వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా. రూతు యొక్క జీవితంలో మనం చూసుకుంటే గనక ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది కదా. మామగారు చనిపోయారు, తన భర్త అలాగే తన తోటి కోడలుగా ఉంటున్న భర్త కూడా చనిపోయారు. అయితే అత్తగారు ఎప్పుడైతే తిరిగి తన యొక్క సొంత ఊరు వచ్చేస్తుందో అప్పుడు తను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. మనలో మనం ఎంతమంది ఈ యొక్క మాటను చెప్పగలుగుతున్నాం? గాడ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. కానీ లోకానుసారంగా ఈ యొక్క మాటను తిప్పి, అయ్యా ఒక పొల్లైనను చేయకూడదు అంటే కనుక మనకి కన్వీనియంట్గా ఈ యొక్క మాటను చెప్తా ఉంటున్నారు. ఏంటి అంటే కనుక, నువ్వు నా స్నేహితుడు కనుక నీ శత్రువే నా శత్రువు, మన ఇద్దరం మిత్రులు. వారి సాక్ష్యాన్ని ఎలాగైనా పాటు చేసేద్దాం, లేదంటే వాళ్ళ గురించి ఏదైనా మనం చెడ్డగా చెప్దాం అన్నట్లుగా ఉంటా ఉంది. అని సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.